ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ వీడియో చూస్తున్న మీ అందరికి కూడా నా వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. క్రీస్తునందు ప్రియమైన వారలారా, ఈ సమయంలో మనం వినబోతున్నటువంటి అంశము దయా ప్రాప్తురాల అనేటువంటి పాఠాన్ని గురించి మనము నేర్చుకుంటూ ఉన్నాం. లూకా సువార్త 1వ అధ్యాయము 28వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయా ప్రాప్తురాల, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పెను. ఈ పాఠములో దయాప్రాప్తురాలైన మరియను గురించినటువంటి సమాచారము మనము వింటూ ఉన్నాము. ఈ పాఠములోని ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, మరియా ప్రభువుకి జన్మనిచ్చింది కాబట్టి ఆమెను పూజించమని కానీ, లేకుంటే ఆమెను దేవతల్లో ఒకదానిగా చెప్పటము ఈ పాఠం యొక్క ఉద్దేశము కాదు. మరి ఈ పాఠం యొక్క ఉద్దేశం ఏమిటి అని మనము ప్రశ్నించుకున్నట్లయితే, పాఠం యొక్క ఉద్దేశం ఏమిటి అంటే, దేవుడు మరియను తన కుమారుడికి తల్లిగా ఎన్నుకోవడంలో మరియలోని సద్గుణాలు, వీటిని మనము పరిశీలన చేస్తూ ఉన్నాం. ఆమెలో ఉన్నటువంటి సత్ప్రవర్తన, ఆమె ఏ విధంగా దేవునికి ఇష్టరాలుగా జీవించింది అనేటువంటి సమాచారాన్ని ఈ పాఠములో మనము వింటూ ఉన్నాం. ఉదాహరణకు మనము ఆలోచన చేసినట్లయితే, సమాజంలో చిన్నవారు పై స్థాయికి వెళ్ళాలంటే పై స్థాయి ఉన్నటువంటి వారిని గౌరవించటం, వారి దయ పొందే విధముగా వారి పట్ల నడుచుకోవటం అనేటువంటిది మనము చూస్తూ ఉంటాం. ఆ విధంగా నడుచుకున్నప్పుడు తమ పైన ఉన్నటువంటి వారు తమ పట్ల దయ చూపిస్తే వారు కూడా ఒక మెట్టు, అది వ్యాపార పరంగానైనా కానీ, లేకుంటే ఉద్యోగ పరంగానైనా కానీ, ఒక మెట్టు ఎక్కుతాము అనేటువంటి ఉద్దేశంతో ఎదుటి వారి పట్ల, తమ కంటే పై స్థాయి వారి పట్ల నడుచుకోవడం అనేటువంటిది మనము సమాజంలో చూస్తూ ఉంటాం. అలాగే దేవుని యొక్క వాక్యం కూడా మనకి ఏమని తెలియజేస్తూ ఉందనంటే, ఒక మనిషికి దేవుని దయతో పాటు మనుషుల దయ కూడా కావాలని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తూ ఉంది. లూకా సువార్త 2వ అధ్యాయము 32వ వచనాన్ని మనము చూసినప్పుడు, యేసు జ్ఞానమందును, వయసు యందును, దేవుని దయ యందును, మనుషుల దయ యందును వర్ధిల్లుచుండెను అంటాడు. చూడండి, ఇక్కడ ఒక మనిషి ఎదగాలి అని అంటే దేవుని దయతో పాటు సమాజంలో మనుషుల దయ కూడా అవసరం అనేటువంటిది ఈ యొక్క లేఖనంలో మనము చూస్తూ ఉన్నాం. దేవుని దయతో పాటు మనుషుల దయ కూడా మనం కలిగి ఉండాలి. మనుషుల దయ కలిగి ఉన్నప్పుడు మాత్రమే మనము వర్ధిల్లగలం అనేటువంటి సంగతిని ఈ యొక్క లేఖనం ద్వారా మనము గ్రహిస్తూ ఉన్నాం. ఈ పాఠములో మొదటి భాగాన్ని మనము ఆలోచన చేసినట్లయితే, పాఠములోని మొదటి భాగం మరియను ఎన్నుకోవడంలో దేవుని యొక్క ఉద్దేశం ఏమిటి అని అంటే, ఆమెలో ఉన్నటువంటి సద్గుణాలు. మొదటి సద్గుణాన్ని మనము గమనించినట్లయితే, దేవుని దయ పొందిన మరియ, దేవుని దయ పొందటంలో మరియలో ఉన్నటువంటి సుగుణంగా లేకుంటే సద్గుణంగా మనము చెప్పుకోవచ్చు. లూకా సువార్త 1వ అధ్యాయము 28వ వచనంలో మనం చదువుకున్న విధంగా, దూత లోపలికి వస్తూనే దయాప్రాప్తురాల అని మరియతో మాట్లాడటము ఇక్కడ మనము గమనించగలము. అంటే దూత లోపలికి వస్తూనే మరియకు శుభవచనాలు తెలుపుద్ది. అంటే గౌరవప్రదంగా, దయాప్రాప్తురాల, నీకు శుభము. అంటే మనం ఏ విధంగా అయితే ఇతరుల ఇంటికి వెళ్ళినప్పుడు, మన సహోదరుని కలుసుకున్నప్పుడు ఏ విధంగా అయితే వందనాలు చెప్తామో, అదేవిధంగా ఇక్కడ మరియను ఈ దూత పలకరించడము, దయాప్రాప్తురాల అనేటువంటి మాటను సంబోధించడం అనేటువంటిది మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అభిషిక్తుడు, లోకానికి రక్షకుడు అయిన యేసు తల్లిగా ఉండే మహాభాగ్యానికి దేవుడు మరియను ఎన్నుకున్నాడు. ఇది దేవుని అనుగ్రహానికి గొప్ప సూచన. ఏమిటి అని అంటే, మరియను
దేవుడు ఎన్నుకోవటము, ఇది దేవుని అనుగ్రహానికి గొప్ప సూచనగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇక రెండవ సద్గుణాన్ని మనము పరిశీలన చేసినట్లయితే ఆమె కన్యక. రెండవ సద్గుణం ఏమిటంటే కన్యక. లూకా సువార్త 1వ అధ్యాయము 27వ వచనాన్ని మనం గమనించినప్పుడు, దావీదు వంశస్థుడైన యోసేపును ఒక పురుషునికి ప్రదానం చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడిన ఆ కన్యక పేరు మరియా అంటాడు. చూడండి, ఇక్కడ దేవుని గ్రంథము మనకేమని తెలియజేస్తుందంటే మరియను గురించి, ఆమె కన్యక అని అంటే ఆమెకు వివాహ వయసు వచ్చేంత వరకు కూడా ఆమె కన్యకగా జీవించింది. యోసేపు ప్రదానం చేయబడిన తర్వాత, ప్రదానం చేయబడక ముందు దూత వెళ్ళొచ్చు కదా, తను దేవుని తల్లికి అంటే దేవుని కుమారుని తల్లికి తనను ఎంచుకున్నాడు అనేటువంటి శుభవార్తను ఆమెకు తెలియజేయవచ్చు కదా అని అంటే దేవుని ఉద్దేశం అలా కాదు. యోసేపును ఒక పురుషునికి ప్రదానం చేయబడిన తర్వాత దేవుని దూత ఆమె యొద్దకు వెళ్ళి ఆమెకు సమాచారాన్ని తెలియజేయడం అనేటువంటిది మనం చూస్తాం. కనుక ఆమెలో ఉన్నటువంటి రెండవ సుగుణం ఏమిటనంటే కన్యక. అంటే వివాహము అయ్యేంత వరకు కూడా ఆమె కన్యకగా జీవించింది. కనుక దైవ గ్రంథము మరియను గురించి ఏం చెప్తుందనంటే ఆమె కన్యక అని చెప్పడం అనేటువంటిది మనము చూస్తాము. ఇది మరియలో ఉన్నటువంటి రెండవ సుగుణం. అలాగే మూడవదిగా మనము గమనించినట్లయితే దేవుని వలన దయ పొందినది. 30వ వచనాన్ని మనం గమనించినప్పుడు, దూత మరియా భయపడకుము, దేవుని వలన కృప పొందుతివి అంటాడు. కనుక ఇక్కడ పలుకుతున్నటువంటి మాట ఏమిటంటే, మరియా భయపడకము, దేవుని వలన నీవు కృప పొందావు. ఎవరి వలన కృప పొందింది అని అంటే దేవుని వలన కృప పొందింది. ఏ కృప అని అంటే దేవుని కుమారుడైనటువంటి యేసుకి తల్లిగా ఉండేటువంటి కృప. యేసు ప్రభు వారికి తల్లిగా ఉండేటువంటి మహాభాగ్యము, యేసు ప్రభు వారిని గర్భాన మోసేటువంటి గొప్ప కృప మరియ పొందడం అనేటువంటిది దూత పలకడంలో మనము చూస్తూ ఉన్నాం. అంటే ఇటు భాగ్యానికి మరియ నోచుకోవటము, దాని కృపగా గ్రంథం మనకి తెలియజేస్తూ ఉంది. ఇక 4వ సుగుణాన్ని మనము గమనించినట్లయితే, 4వది ఏమిటంటే పురుషుని ఎరగనిది. 34వ వచనాన్ని మనము గమనించినప్పుడు, అందుకు మరియ, నేను పురుషుని ఎరగని దానినే, ఇది ఎలాగూ జరుగునని దూతతో అనగా. చూడండి, ఇక్కడ మరియ అంటూ ఉంది, నేను పురుషుని ఎరగని దానినే, ఇది ఎలాగూ సాధ్యమని. అంటే దూత, నువ్వు దేవుని కుమారుని యొక్క తల్లిగా నువ్వు ఎన్నిక చేయబడ్డావు, ఆయన కుమారుని గర్భాన మోయబోతూ ఉన్నావు, ఆయన దేవుని యొక్క కుమారుడికి నువ్వు జన్మనివ్వబోతూ ఉన్నావు అనేటువంటి సమాచారము తెలియజేసినప్పుడు మరియ కంగారు పడింది. ఎందుకనంటే ఇశ్రాయేలీలలో వివాహానికి ముందు ఆ స్త్రీ యొక్క శీలం మీద ఏదైనా అనుమానం వస్తే ఆమెను రాళ్లతో కొట్టి చంపడం అనేటువంటిది ఇశ్రాయేలీలో ఉన్నటువంటి చట్టం. కనుక దాన్ని బట్టి ఆమె కంగారు పడినప్పుడు, నువ్వు కంగారు పడాల్సిన పని లేదు అని చెప్పేసి దూత మాట్లాడడము అనేటువంటిది మనం చూస్తాం. అంటే ఆ దూత ఆ సంగతిని తెలియజేసినప్పుడు మరియకి, ఇది ఎలాగ సాధ్యము, నేను పురుషుని ఎరగని దానిని కదా, నా ప్రధానం మాత్రమే చేయబడ్డది, ఇది ఎలాగ సాధ్యము అని అంటే మరియ అప్పటి వరకు కూడా, వివాహం అయ్యేంత వరకు కూడా పురుషుని ఎరగనటువంటి స్త్రీగా గ్రంథం మనకి తెలియజేస్తూ ఉంది. మరియ నేను పురుషుని ఎరగని దానినే అనేటువంటి మాటను మాట్లాడుతూ ఉందని అంటే ఇది మరియలో ఉన్నటువంటి సుగుణం. అంటే తన ప్రదానం చేయబడేంత వరకు కూడా, వివాహ సమయం వచ్చేంత వరకు కూడా ఆమె పవిత్రంగా జీవించడం అనేటువంటిది దైవ గ్రంథం మనకి తెలియజేస్తూ ఉంది. దైవ గ్రంథం నుండి మనము చూస్తూ ఉన్నాం. మనకి ఇదే మాట
రెబకా విషయంలో కూడా మనం వింటాం. ఆది కాండము 24వ అధ్యాయము 16వ వచనాన్ని మనం గమనించినప్పుడు, ఆ చిన్నది మిక్కిలి చక్కనిది, ఆమె కన్యక, ఏ పురుషుడు ఆమెను కూడలేదు అంటాడు. చూడండి, ఇక్కడ రెబకా విషయంలో కూడా ఆమె కన్యక, పురుషుని ఎరగనిది, ఏ పురుషుడు ఆమెను కూడలేదు అనేటువంటి సందేశాన్ని మనం ఇక్కడ రెబకా విషయంలో కూడా చూడగలుగుతాం. అంటే ఇశ్రాయేలీలో ఉన్నటువంటి విధానం ఏమిటి అని అంటే, వివాహం అయ్యేంత వరకు కూడా వారు పవిత్రంగా జీవించటం. ఒకవేళ అపవిత్రమైతే, ఏదైనా వ్యభిచారమందు పట్టబడితే, మరొక విధానం అయితే వారిని రాళ్లతో కొట్టి చంపడం అనేటువంటిది ఇశ్రాయేలీలో చట్టంగా మనం చూస్తాం. అలాగే యేసుప్రభు దగ్గర కూడా వ్యభిచారమందు పట్టబడినటువంటి ఒక స్త్రీని వాళ్ళు శాస్త్రులు పరిశీలి యేసుప్రభు దగ్గర తీసుకొచ్చినప్పుడు, ఈమె వ్యభిచారం చేస్తూ పట్టబడింది, నువ్వేం చెప్తావు అని అన్నప్పుడు యేసుప్రభు వారి దగ్గర తీసుకొస్తారు. దేన్ని బట్టి అంటే ఇశ్రాయేల్లో ఉన్నటువంటి ఆ చట్టాన్ని బట్టి. కనుక అందుకని వారు చాలా జాగ్రత్తగా, పవిత్రంగా వివాహం అయ్యేంత వరకు కూడా ఇశ్రాయేలీలో ఉన్నటువంటి స్త్రీలు, పురుషుడు కానీ స్త్రీ కానీ పవిత్రంగా జీవించేందుకు దేవుని చేత, అంటే మోషే చేత వారు ఆజ్ఞాపించబడ్డారు. దేవుడు మోషే ద్వారా అనుగ్రహించినటువంటి ధర్మశాస్త్రాన్ని వారు అనుసరించడం వారి యొక్క పవిత్రతకు నిదర్శనంగా మనం ఇక్కడ చూడగలుగుతాం. చూడండి, నేటి కాలంలో ఉన్నటువంటి స్త్రీలు ఈ విధంగా ఎంతమంది తాము వివాహం అయ్యేంత వరకు కూడా పవిత్రంగా జీవిస్తున్నారని అంటే, అది వారి యొక్క సొంత విధానానికి మనం వదిలేయాలి. కనుక ఇక్కడ మనం గ్రంథం నుంచి మరియను చూచినప్పుడు, ఆమె వివాహము వయసు వచ్చేంత వరకు కూడా, వివాహము వరకు కూడా పవిత్రంగా జీవించటం, ఆమె యొక్క పవిత్రతను బట్టి దేవుడు తన కుమారునికి తల్లిగా ఉండేందుకు మరియను ఎన్నుకోవడం అనేటువంటి విధానములో మరియలో ఉన్నటువంటి ఈ యొక్క సుగుణాన్ని మనము, లేకుంటే సద్గుణాన్ని మనము చూస్తూ ఉన్నాం. కనుక క్రీస్తుని ప్రియమైన వారలారా, మరియలో ఉన్నటువంటి సద్గుణాలని బట్టి దేవుడు మరియను తన కుమారుడికి తల్లిగా ఎన్నుకోవడంలో మరియ ధన్యురాలైనట్టుగా ఈ యొక్క వాక్యంలో నుంచి మనము చూస్తూ ఉన్నాం. మరికొన్ని విషయాలు రెండో వీడియోలో మనం నేర్చుకుంటాము. అంతవరకు దేవుని కృప మనకు అందరికీ తోడై ఉండను గాక. విన్న మీ అందరికీ వందనాలు.